గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను కవిత. ముందుగా హెడ్లైన్స్. 4 ఏళ్లలో 56% పెరిగిన వంట గ్యాస్ ధర, సబ్సిడీలో 95% కోత పెట్టిన కేంద్ర సర్కార్. మెడికల్ కాలేజీలపై కేంద్ర మంత్రుల నుంచి గవర్నర్ వరకు పచ్చి అబద్దాలు, తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని బట్టబయలు చేసిన మంత్రి హరీష్. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, జిల్లాల మల్లాపూర్, దేశాయిపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. బస్తీ దవాఖానాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు, పేదలకు దోస్తీ దవాఖానాలుగా మారాయన్న హరీష్ రావు. నీళ్లు లేకపోతే లక్షల ఎకరాల్లో నీళ్లెక్కడివి? కాంగ్రెస్ బీజేపీ తీరుపై భగ్గుమన్న మంత్రి తలసాని. రక్షణ రంగానికి 7% పైగా బడ్జెట్ పెంచిన చైనా, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ఒత్తిడి నేపథ్యంలో నిర్ణయం. అప్డేట్ చూద్దాం. గవర్నర్ తమిళసై తన తీరు ఏమాత్రం మార్చుకోలేదు. మెడికల్ కాలేజీలపై మళ్లీ అదే లొల్లి మొదలు పెట్టారు. గతంలో మోదీ 8 మెడికల్ కాలేజీలు ఇచ్చారని ప్రకటించిన గవర్నర్ తాజాగా తెలంగాణే దరఖాస్తు చేయలేదని ఆరోపణలు చేశారు. మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. విభజన హామీల అమలుపైననే దృష్టి పెట్టాలని హితవు పలికారు. గవర్నర్ తీరుపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చే అంశంపై ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలే నోటుకొచ్చిన అబద్దాలు చెప్పారు. ఇప్పుడు వారితో రాష్ట్ర గవర్నర్ కూడా జత కలిశారు. ఒక అబద్దాన్ని 100 సార్లు ప్రచారం చేస్తే నిజంగా మారుతుందన్న సిద్ధాంతాన్ని బీజేపీ మొదటి నుంచి ఆచరిస్తోంది. ఈ గోబెల్స్ ప్రచార అస్త్రాన్ని ఇప్పుడు తెలంగాణ మెడికల్ కాలేజీలపై ప్రయోగిస్తోంది. ఈ దుష్ట రాజకీయ పాచికలో తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళసై కూడా చేరారు. కొన్నాళ్లుగా గవర్నర్ అనే విషయం మర్చిపోయినట్టుగా ఫక్తు రాజకీయ నాయకురాలిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆమె రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పి నవ్వుల పాలయ్యారు. గవర్నర్ కు మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా గట్టి కౌంటర్ ఇచ్చారు. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our honorable prime minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. ఆదివారం గవర్నర్ తమిళసై కేరళలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనికి ఓ నెటిజన్ తెలంగాణకు కేంద్రం ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చిందని ప్రశ్నించారు. దీనికి గవర్నర్ స్పందిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకుంటే తెలంగాణ మాత్రం ఫెయిల్ అయిందంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టంగా చెప్పారని, మీరు ఆలస్యంగా నిద్రలేచి కావాలని అడిగితే ఎలా అని అన్నారు. పైగా తమిళనాడు ఒకే ఏడాది 11 మెడికల్ కాలేజీలు సాధించుకుంది కదా అని గవర్నర్ ట్వీట్ చేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ లిస్ట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఇందులో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నది సుస్పష్టం. ఇప్పుడు నర్సింగ్ కాలేజీ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని దేశం మొత్తానికి తెలుసు. కానీ ఈ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కేంద్రం, మంత్రులు, గవర్నర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఒక బ్యాచ్ దరఖాస్తు చేసుకున్నారని మరో బ్యాచ్ దరఖాస్తు చేసుకోలేదని చెబుతున్నారు. గవర్నర్ ఈ రెండు వైపులా ఉండడం మరో విశేషం. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our honorable prime minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు సమాచారంతో రాష్ట్రాన్ని బద్నాం చేసే బదులు విభజన చట్టం ప్రకారం రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. మెడికల్ కాలేజీ విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా మొండి చేయి చూపింది. 1వ ఫేజ్, 2వ ఫేజ్ లో ఇవ్వలేదు, 3వ దశలో ఇస్తామని చెప్పి చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ అదే వివక్ష ప్రదర్శించింది. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి?
అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our Honorable Prime Minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 నాలుకల ధోరణిని చూశాం. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా 4 నాలుకల ధోరణిని అవలంబిస్తోంది. కేంద్రం ఒకలా, నిర్మల మరోలా, కిషన్ రెడ్డి ఇంకోలా, గవర్నర్ వేరేలా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నది పచ్చి నిజం. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదంటారు, మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ అడిగిందని, అక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల మంజూరు చేయలేకపోయామని ఒకరంటారు. అసలు ప్రతిపాదనే పంపలేదని ఇంకొకరంటారు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఒక ట్వీట్ లో ప్రశ్నించారు. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our Honorable Prime Minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా రాష్ట్ర సొంత నిధులతో సీఎం కేసీఆర్ 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8, ఇలా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 1,00,000 జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉండడం వాస్తవం కాదా? ఒకే ఏడాది ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే ప్రశంసించేందుకు మనసు రాని వాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా అని మంత్రి హరీష్ రావు మరో ట్వీట్ లో మండిపడ్డారు. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our Honorable Prime Minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. గతంలో బీబీ నగర్ ఎయిమ్స్ కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని చెప్పి ఒక కేంద్ర మంత్రి నాలుగు ఖర్చుకున్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీ విషయంలో అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీ నగర్ ఎయిమ్స్ ఎందుకు గల్లీలోని మా పిహెచ్సి స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వానంగా ఉంది? 1365 కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నా ఎందుకు 158 కోట్లు ఇవ్వాల్సిన దాంట్లో 11.4% మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018లో మంజూరైన గుజరాత్ ఎయిమ్స్ కు 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా అని మంత్రి హరీష్ రావు మరో ట్వీట్లో నిలదీశారు. కేంద్రం తెలంగాణకు చేస్తున్న ఈ అన్యాయాలపై ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరు? తెలంగాణ ప్రయోజనాలపై కేంద్రాన్ని నిలదీయరెందుకు? ఏపీ పునర్విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసిన వారు అవుతారని మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో హితవు పలికారు. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our Honorable Prime Minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు మంజూరు చేసిన కాలేజీలను గమనిస్తే తెలంగాణకు ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేసినట్లు స్పష్టమవుతుంది. ఇందుకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణ. సిఎస్ఎస్ 3వ దశ కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ 2020 మార్చిలో ఆదేశాలిచ్చింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ 2021 డిసెంబర్ 15న రాజ్యసభలో ఎంపీ విజయ్ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఏపీలోని పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నంలో సిఎస్ఎస్ కింద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్న చోట సిఎస్ఎస్ కాలేజీలు ఇవ్వకూడదని కేంద్ర నిబంధనల్లో ఉంది. తెలంగాణ ప్రతిపాదనలు సైతం ఈ నిబంధన కిందే తిరస్కరించింది.
కానీ రాజ్యసభలో కేంద్రం సమాధానం చెప్పే నాటికి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడలేదు. 2022 జనవరి 25న ఏపీ కేబినెట్ కొత్త జిల్లాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2022 ఏప్రిల్ 4వ తేదీ నుంచి అవి అమల్లోకి వచ్చాయి. విశాఖపట్నం జిల్లాలో అప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మేనేజ్మెంట్ లో గాయత్రి విద్యా పరిషత్, గీతం, ఎన్ఆర్ఐ వంటి అనేక కాలేజీలు నడుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నడుస్తుంది. దీంతో పాటు ఎన్ఆర్ఐ, క్రాంతి తదితర మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ ఆధ్వర్యంలో 5-6 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. పైగా అప్పటికి ఆయా ప్రాంతాల్లో జిల్లా దవాఖానాలు మనుగడలు లేవు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our Honorable Prime Minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. మెడికల్ కాలేజీల విషయంలో గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. గవర్నర్ పూర్తిగా బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అన్యాయం చేసినా తెలంగాణ సొంత నిధులతో మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే అవన్నీ కేంద్రమే ఇచ్చిందని ఓ సందర్భంలో గొప్పలు చెప్పుకొని ఇప్పుడేమో తెలంగాణ దరఖాస్తు చేయలేదంటారా అంటూ నిలదీశారు. పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరాలని గవర్నర్కు నెటిజన్లు సూచించారు. బ్యాక్ టు న్యూస్. మత రాజకీయాలకు కేంద్రం బీజేపీ అన్నారు మంత్రి హరీష్ రావు. మా ప్రభుత్వ విధానం కట్టడమైతే బీజేపీని కూల్చడమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సేవా పార్టీ అయితే కులం, మతం పేరిట ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్లీ యాసంగి ధాన్యం కొనబోమని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం జరగనివ్వరని స్పష్టం చేశారు. కులం, మతం పేరిట ఓట్లు దండుకునే బీజేపీ ఒక ఝూటా పార్టీ అని, బీఆర్ఎస్ ది సేవా పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని రావురూకలలో ఎమ్మెల్యే రసమయం బాలకృష్ణతో కలిసి నూతన పంచాయతీ భవనం, విలేజ్ ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఇంద్రగూడెం నుంచి దుబ్బాక నియోజకవర్గం అప్పన్నపల్లి వరకు 33 లక్షల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనమని మళ్లీ చెబుతోందని మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ వాసులను నూకలతో కూడిన అన్నం తినమని అవహేళన చేస్తోందని మండిపడ్డారు. సేవ చేసే గుణం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అయితే డీజిల్, పెట్రోల్, సిలిండర్ ధరలు పెంచుడు, ఉద్యోగాల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం తప్ప బీజేపీ ప్రజలకు చేస్తున్న సేవ ఏమీ లేదన్నారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకుని పనిచేసే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఓట్ల కోసం మాటలు చెప్పే నాయకుడు కాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలకు వ్యవసాయం దండుగలా అనిపిస్తే స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పండుగలా చేసిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. యాసంగిలో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా ఉందని, భారమైన ప్రభుత్వం కొనుగోలు చేసి అందిస్తోందన్నారు. 7,000 మెగావాట్ల విద్యుత్ అవసరముంటే ప్రస్తుత డిమాండ్ 14,000 మెగావాట్లకు చేరుకుందన్నారు. తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ మోటార్లు ఉన్నాయన్నారు. తెలంగాణలోని ఏ ఒక్కరూ దరఖాస్తు చేయకున్నా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఏడాదికి 10,000 కోట్లు కేవలం రైతు బంధు కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మన తెలంగాణ వచ్చినాడు 7,000 మెగావాట్లు ఉంటే మేము డబుల్ 14,000 మెగావాట్లకు తయారైనాం. కానీ ఇప్పుడు 16,000 అవసరం అవుతుంది. అసలు 54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిండ్రు. 30 లక్షల మోటార్లు గుంజుతున్నాయి నీళ్లను. రోజు 30 లక్షల మోటార్లు పొద్దున్నాకే తిరిగితే ఎక్కడి కరెంటు చాలతలేదు. బయట కొనాలంటే 25 రూపాయలు, 30 రూపాయలకు ఒక యూనిట్. 30 రూపాయలకు ఒక యూనిట్. మీ బోర్ కాడ, మీ బావి కాడ రూపాయి లేకుండా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు. ఆ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ బోరు కాడ, బావి కాడ మనం మీటర్ పెట్టలేదని 30,000 కోట్లు ఆపేసింది. వాళ్ళు ఏమంటున్నారు? బోరు కాడ, బావి కాడ మీటర్ పెట్టండి, రైతు ఇంటికాడికి బిల్లు పంపండి, అట్లయితే మీకు 30,000 కోట్లు ఇస్తాం, లేకపోతే ఇయ్యమని ఆగవట్లేదు. మంత్రి గారు అందరూ మీటర్ పెట్టేది లేదు, వాడు ఇయ్యకపోని నేను మాత్రం మీటర్ పెట్టాను మన కేసీఆర్.
20,000 కోట్లు బంద్ అయిపోయింది. పక్కపొంటి అందరు తెచ్చుకున్నారు మన సోపతో. మన ఆనుకోనున్న తెలంగాణ ఆనుకోనున్న మిగతా రాష్ట్రాలంతా సంతకాలు పెట్టిండ్రు, మీటర్లు పెట్టిండ్రు, బిల్లులు పైసలు తెచ్చుకున్నారు. అది 30,000 అట్లా. FRBMలో 14,000 కోత పెట్టిండ్రు. ఫైనాన్స్ కమిషన్ మనకి ఇవ్వమని చెప్పిన 5,000 కోట్లు ఇవ్వకుండా ఎగబెట్టిండ్రు. మరి మనకేమో చెయ్యి కుత్తమైంది, ఏది ఆపటట్లేదు. 2000 ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా? ఎమ్మెల్యేలకో మంత్రులకో ఇంకెవరికైనా జీతాలు తక్కువ చేసినా సరే, బంద్ పెట్టినా సరే 3,000 కోట్లు కొనుండ్రి, కరెంటు మాత్రం రైతుకి ఇచ్చేయాల్సిందే. తెలంగాణ మరి ఇలా గెలిచిందా, ఓడిందా, బాగుపడ్డదా, వెనుకకు పడ్డదా, దీన్ని బట్టి అర్థం చేసుకోలేమా మనం. అనంతరం సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్లో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సమావేశ భవనం, లైబ్రరీ హాల్, 16 లక్షలతో ఏర్పాటు చేసిన 10 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ను ప్రారంభించారు. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మహిళా సంఘాల సభ్యులకు తీపి కబురు చెప్పారు. రావురుకుల గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడంపై ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ 2020 మార్చిలో ఆదేశాలిచ్చింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ 2021 డిసెంబర్ 15న రాజ్యసభలో ఎంపీ విజయ్ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఏపీలోని పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నంలో సిఎస్ఎస్ కింద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్న చోట సిఎస్ఎస్ కాలేజీలు ఇవ్వకూడదని కేంద్ర నిబంధనల్లో ఉంది. తెలంగాణ ప్రతిపాదనలు సైతం ఈ నిబంధన కిందే తిరస్కరించింది. కానీ రాజ్యసభలో కేంద్రం సమాధానం చెప్పే నాటికి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడలేదు. 2022 జనవరి 25న ఏపీ కేబినెట్ కొత్త జిల్లాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2022 ఏప్రిల్ 4వ తేదీ నుంచి అవి అమల్లోకి వచ్చాయి. విశాఖపట్నం జిల్లాలో అప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మేనేజ్మెంట్ లో గాయత్రి విద్యా పరిషత్, గీతం, ఎన్ఆర్ఐ వంటి అనేక కాలేజీలు నడుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నడుస్తుంది. దీంతో పాటు ఎన్ఆర్ఐ, క్రాంతి తదితర మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ ఆధ్వర్యంలో 5-6 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. పైగా అప్పటికి ఆయా ప్రాంతాల్లో జిల్లా దవాఖానాలు మనుగడలు లేవు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది. And our Honorable Prime Minister has given a medical college for a district, and Telangana is going to get 8 medical colleges. మెడికల్ కాలేజీల విషయంలో గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. గవర్నర్ పూర్తిగా బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అన్యాయం చేసినా తెలంగాణ సొంత నిధులతో మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే అవన్నీ కేంద్రమే ఇచ్చిందని ఓ సందర్భంలో గొప్పలు చెప్పుకొని ఇప్పుడేమో తెలంగాణ దరఖాస్తు చేయలేదంటారా అంటూ నిలదీశారు. పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరాలని గవర్నర్కు నెటిజన్లు సూచించారు. బ్యాక్ టు న్యూస్. మత రాజకీయాలకు కేంద్రం బీజేపీ అన్నారు మంత్రి హరీష్ రావు. మా ప్రభుత్వ విధానం కట్టడమైతే బీజేపీని కూల్చడమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సేవా పార్టీ అయితే కులం, మతం పేరిట ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్లీ యాసంగి ధాన్యం కొనుగోమని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం జరగనివ్వరని స్పష్టం చేశారు. కులం, మతం పేరిట ఓట్లు దండుకునే బీజేపీ ఒక ఝూటా పార్టీ అని, బీఆర్ఎస్ ది సేవా పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని రావురూకలలో ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణతో కలిసి నూతన పంచాయతీ భవనం, విలేజ్ ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఇంద్రగూడెం నుంచి దుబ్బాక నియోజకవర్గం అప్పన్నపల్లి వరకు 33 లక్షల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనమని మళ్లీ చెబుతోందని మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ వాసులను నూకలతో కూడిన అన్నం తినమని అవహేళన చేస్తోందని మండిపడ్డారు.
సేవ చేసే గుణం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అయితే డీజిల్, పెట్రోల్, సిలిండర్ ధరలు పెంచుడు, ఉద్యోగాల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం తప్ప బీజేపీ ప్రజలకు చేస్తున్న సేవ ఏమీ లేదన్నారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని పనిచేసే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఓట్ల కోసం మాటలు చెప్పే నాయకుడు కాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలకు వ్యవసాయం దండుగలా అనిపిస్తే స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పండుగలా చేసిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. యాసంగిలో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా ఉందని, భారమైన ప్రభుత్వం కొనుగోలు చేసి అందిస్తోందన్నారు. 7,000 మెగావాట్ల విద్యుత్ అవసరముంటే ప్రస్తుత డిమాండ్ 14,000 మెగావాట్లకు చేరుకుందన్నారు. తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ మోటార్లు ఉన్నాయన్నారు. తెలంగాణలోని ఏ ఒక్కరూ దరఖాస్తు చేయకుండా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఏడాదికి 10,000 కోట్లు కేవలం రైతు బంధు కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మనకు తెలంగాణ వచ్చినాడు 7,000 మెగావాట్లు ఉంటే మేము డబుల్ 14,000 మెగావాట్లకు తయారైనాం. కానీ ఇప్పుడు 16,000 అవసరం అవుతుంది. అసలు 54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిండ్రు. 30 లక్షల మోటార్లు గుంజుతున్నాయి నీళ్లను. రోజు 30 లక్షల మోటార్లు పొద్దున్నాకే తిరిగితే ఎక్కడి కరెంటు చాలతలేదు, బయట కొనాలంటే 25 రూపాయలు, 30 రూపాయలకు ఒక యూనిట్, 30 రూపాయలకు ఒక యూనిట్. మీ బోర్ కాడ, మీ బావి కాడ రూపాయి లేకుండా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు. ఆ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ బోరు కాడ, బావి కాడ మనం మీటర్ పెట్టలేదని 30,000 కోట్లు ఆపేసింది. వాళ్ళు ఏమంటున్నారు, బోరు కాడ, బావి కాడ మీటర్ పెట్టండి, రైతు ఇంటికాడికి బిల్లు పంపండి, అట్లయితే మీకు 30,000 కోట్లు ఇస్తాం, లేకపోతే ఇయ్యమని ఆగబట్టింది. మంత్రి గారు అందరూ మీటర్ పెట్టేది లేదు, వాడు ఇయ్యకపోయి నేను మాత్రం మీటర్ పెట్టనే పెట్టాను. మన కేసీఆర్ 30,000 కోట్లు బంద్ అయిపోయింది. పక్కపోండి అందరు తెచ్చుకున్నారు. మన సొమ్ముతో మన ఆనుకోనున్న తెలంగాణ ఆనుకోనున్న మిగతా రాష్ట్రాలంతా సంతకాలు పెట్టిండ్రు, మీటర్లు పెట్టిండ్రు, బిల్లులు పైసలు తెచ్చుకున్నారు. అది 30,000 అట్లా. ఎఫ్ఆర్బిఎంలో 14,000 కోత పెట్టిండ్రు. ఫైనాన్స్ కమిషన్ మనకి ఇవ్వమని చెప్పిన 5,000 కోట్లు ఇవ్వకుండా ఎగబెట్టిండ్రు. మరి మనకేమో చెయ్యి కుత్తమైంది, ఏ రాబట్టట్లేదు. 2,000 ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా, ఎమ్మెల్యేలకో మంత్రులకో ఇంకెవరికైనా జీతాలు తక్కువ చేసినా సరే, బంధు పెట్టినా సరే 3,000 కోట్లు కొనుండ్రి, కరెంటు మాత్రం రైతుకి ఇచ్చేయాల్సిందే. తెలంగాణ మరి ఇలా గెలిచిందా, ఓడిందా, బాగుపడ్డదా, వెనుకకు పడ్డదా, దీన్ని బట్టి అర్థం చేసుకోలేమా మనం. అనంతరం సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్లో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సమావేశ భవనం, లైబ్రరీ హాల్, 16 లక్షలతో ఏర్పాటు చేసిన 10 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ను ప్రారంభించారు. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మహిళా సంఘాల సభ్యులకు తీపి కబురు చెప్పారు. రావురుకుల గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడంపై ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. దేశంలోని 9 విపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశగా పయనిస్తోందన్నారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. గవర్నర్లు ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. విపక్షాలు మండిపడుతున్నాయి. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశగా పయనిస్తోందని ఆరోపిస్తూ 9 విపక్ష పార్టీలు ప్రధానికి లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను విపక్షాలను వేధించేందుకు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదాహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సిబిఐ, ఈడీలను విపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు మాత్రమే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. 4 ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఫరూక్ అబ్దుల్లా, లేకున్నా పక్కా టార్గెట్ తోనే ఆయన్ను అరెస్ట్ చేశారని ఆరోపించాయి.
2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నీ విపక్షాలను లక్ష్యం చేసుకునే పనిచేశాయని ధ్వజమెత్తాయి. ఢిల్లీలో పాఠశాల విద్యలో మార్పులకు ఆద్యుడిగా మనీష్ సిసోడియాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. దేశంలో రాజకీయ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనేందుకు ఆయన అరెస్టు ఓ ఉదాహరణ అని లేఖలో తెలిపారు. బీజేపీ పాలనలో భారత ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయిలో దాడికి గురవుతున్నాయో యావత్ ప్రపంచం గుర్తిస్తోందని లేఖలో పేర్కొన్నారు. విపక్షాలకు చెందిన ముఖ్యమైన సభ్యులను లక్ష్యంగా చేసుకున్న తీరును చూస్తుంటే ప్రతిపక్షాలను రూపు మాపాలనే ఉద్దేశంతో దర్యాప్తు సంస్థల్ని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని లేఖలో తెలిపారు. ప్రభుత్వ ఏజెన్సీలు 2014 తర్వాత చేసిన అరెస్టులు, సోదాలు విపక్షాల లక్ష్యంగానే సాగాయి. 2014-15లో హిమంత బిశ్వ శర్మపై శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేశాయి. బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసు పురోగతే లేదు. నారదా స్కామ్లో పేర్లు వినిపించిన బెంగాల్లో సువేందు అధికారి, ముకుల్ రాయ్, మహారాష్ట్రలో నారాయణ రాణే వంటి వారి విషయంలోనూ ఇదే జరిగిందని విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు ఎన్నికల సమయాల్లో విపక్షాల నివేదిక ప్రకారం ఒక నిర్దిష్ట సంస్థలో పెట్టుబడుల అంశం బహిర్గతం కావడంతో ఎస్బీఐ, ఎల్ఐసి తమ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్లో 78,000 కోట్లకు పైగా నష్టపోయినట్లు నివేదించబడింది. ప్రజాధనం ప్రమాదంలో ఉన్నప్పటికీ సదరు సంస్థ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీలను ఎందుకు ముందుకు తీసుకురాలేదని లేఖలో ప్రశ్నించారు. మన దేశ ఫెడరలిజానికి వ్యతిరేకంగా కేంద్రం యుద్ధం ప్రకటించిందని వ్యాఖ్యానించాయి. 2014 నుంచి బీజేపీ హయాంలో కేసులు నమోదు చేసిన వారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నింటికంటే కీలకమని విపక్షాలు తెలిపాయి. ఇప్పటికైనా కేంద్రం తీరు మార్చుకోవాలని హితవు పలికాయి. బీజేపీ కండువా కప్పుకున్న వాళ్లు, కాషాయ పార్టీలో చేరిన వాళ్లు కోట్లు కొల్లగొట్టినా, కుంభకోణాలు చేసినా, భూ కబ్జాలకు పాల్పడ్డా కమలం పార్టీలో చేరితే రాత్రికి రాత్రే పునీతులవుతారు. మోదీ హయాంలో ఇప్పటికే ఎంతో మంది నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుని పవిత్రులయ్యారు. సిబిఐ, ఈడీ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ మూలంగా దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. తాజాగా విపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి రాసిన లేఖ నేపథ్యంలో గతంలో సీఎం కేసీఆర్ బీజేపీ తీరును విమర్శించిన వీడియో మరోసారి వైరల్ గా మారింది. వాషింగ్ పౌడర్ నిర్మా, బట్టల మురికి వదిలించినట్లు నేతల అవినీతి మకిలిని బీజేపీ కండువా తుడిచివేస్తుందని సీఎం కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. వాస్తవం కాదా? ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆయన మీద మొత్తం ఈడీ నోటీసు, సిబిఐ నోటీసు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు వరుస బట్టి క్యూ కట్టి వేధిస్తారు. 15 రోజుల వరకు ఆయన తీసుకొని రా, నా పోటు తీసుకొని రానగానే కథం తెల్లారి ఈడీ లేదు, సిబిఐ లేదు, ఎవరు లేడు. వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు. మన దగ్గరనండి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అని పేరేంది, సుజనా చౌదరి, ఇంకెవరు ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండువా కప్పగానే మాఫీ. అయ్యో ఎంతమంది ముకుల్ రాయ్ బెంగాల్ నా దగ్గర చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం చూడు కదా, దేశం చూస్తుంది కదా. అది ఉన్నదా? అది పెట్టున్నా చూడు, మీరు చూడండి. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. Adhikari, TMC MP, has been summoned by CBI for questioning in the chit fund scam. With another close aide of TMC Chief Mukul Roy being summoned for questioning by the CBI.
Remember, we are talking of a senior Congress leader. This is Narayan Rane, who's been a former Chief Minister of the state of Maharashtra. And look at how he's laundering money. Former Sam Minister Himanta Biswa Sarma, who's reached the CBI office in Kolkata, he will be questioned in connection with the Sardha chit fund scam. ग्वालियर से आ रही है यहाँ पर जमीन घोटाले की एक शिकायत पर मध्य प्रदेश के EOW यानी इकोनॉमिक अफेंस विंग ने पूर्व केंद्रीय मंत्री और कांग्रेस सांसद ज्योतिरादित्य सिंधिया के खिलाफ जांच शुरू कर दी है। The state's health and welfare minister, Etela Rajendra landed in trouble after allegations of land grabbing. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటెల రాజేందర్ సమావేశం ముగిసింది. ఈటెల వెంట బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో పౌడర్ నిర్మా. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగుతోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి 2,950 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ప్రగతి నివేదన సభలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కోహెడలో బహిరంగ సభలో ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంత కూర్చున్నారంటే వాస్తవానికి మేము చేశాం కాబట్టి చెప్పుకోవడానికి ధైర్యంగా, లేకపోతే దొడ్డిదారిన వచ్చి దొడ్డిదారిన ఓట్లాడుగా పోవాలనే కాకుండా ఇవాళ ఆ యొక్క సర్టిఫికెట్ల జాగాలు ఏవైతే ఉన్నాయో అవి మీ అందరికీ చెందే విధంగానే కార్యక్రమం తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఒకటి కాదు, ఈ ఒక్క కొయ్యేడులోనే కాదు, మన హయత్నగర్ అంటే మన పాత హయత్నగర్ మండలం అంటే కొయ్యేడ మండలం ఇవాళ ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మండలం కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, అదేవిధంగా యాచారం కానీ, మంచాల కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలాల్లో ఇవాళ మొత్తం టోటల్ గా ఏరియాలో ఉన్నటువంటి యొక్క ఎకరాలు చాలా మటుకు ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఇచ్చి పొజిషన్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తప్పకుండా ఆ కార్యక్రమం తీసుకుంటారని చెప్పేసి కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ. టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మిర్జా సొంత గడ్డపై చివరి మ్యాచ్ ఆడింది. 20 ఏండ్ల క్రితం టెన్నిస్ రాకెట్ పట్టిన హైదరాబాద్లోనే ఆటకు అల్విదా పలికింది. ఎల్బీ స్టేడియంలో ప్రముఖ క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో సుదీర్ఘ కెరియర్కు భావోద్వేగ వీడ్కోలు పలికింది. దేశంలో మరింత మంది సానియాలను తయారు చేయడమే తన లక్ష్యమని ప్రకటించింది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ వీడ్కోలు వేదికపై సానియాను ఘనంగా సన్మానించారు. 2 దశాబ్దాల క్రితం ఎక్కడ మొదలుపెట్టిందో అక్కడే సానియా మిర్జా చివరి మ్యాచ్ ఆడింది. 2004లో తొలి WTA టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆనంద బాష్పాల నడుమ ఆటకు అల్విదా పలికింది. ఇప్పటికే ప్రొఫెషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్ ఎల్బీ టెన్నిస్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడింది. కేంద్ర రాష్ట్ర మంత్రుల నుంచి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియం మొత్తం సానియా సానియా నామస్మరణతో మోతెక్కిపోయింది. తన అసమాన ప్రతిభతో 2 దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా సొంత గడ్డపై తన చివరి మ్యాచ్ ఆడాలన్న కలను నెరవేర్చుకుంది. సుదీర్ఘ కెరీర్ లో 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, 43 WTA ట్రోఫీలు చేజిక్కించుకుని భారత టెన్నిస్ లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు సానియా ఎదిగింది. 20 ఏండ్ల క్రితం హైదరాబాద్ గడ్డ నుంచి ప్రారంభించిన కెరీర్ కు అక్కడే ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ అల్విదా చెప్పింది. గత నెలలో దుబాయ్ ఓపెన్ తోనే ప్రొఫెషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా టెన్నిస్ ఓనమాలు నేర్చిన ఎల్బీ స్టేడియంలో ఆడాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పాల్గొంది.
ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్ లో భాగంగా మిక్స్డ్ డబుల్స్ లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కలిసి బెతాని ఇవాన్ జంటతో సానియా మీర్జా తలపడింది. అనంతరం రోహన్ బొప్పన్నతో కలిసి మరో మ్యాచ్ ఆడింది. మ్యాచ్లను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ప్రత్యక్షంగా తిలకించారు. ఇక పెద్ద ఎత్తున హైదరాబాదీలతో పాటు సానియా కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. దాదాపు 20 ఏండ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని సానియా తెలిపింది. ఎందరో ప్లేయర్లు దేశం తరపున ఒక్క మ్యాచ్ అయినా ఆడేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అవకాశం నాకు దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయన్నారు. 2002 జాతీయ క్రీడల్లో ఇక్కడ పథకం సాధించా. 2004లో WTA హైదరాబాద్ ఓపెన్ టైటిల్ ఇక్కడే సాధించానని సానియా తెలిపారు. టెన్నిస్ ను కెరీర్ గా ఎంచుకోవడం సాహసంతో కూడిన సమయంలో నా కుటుంబం ఆ దిశగా ప్రోత్సహించిందన్నారు. సొంత గడ్డపై అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్ ఆడాలనుకున్నా. నా కోరికను నిజం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సానియా ధన్యవాదాలు తెలిపింది. సుదీర్ఘ కెరీర్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. ఈ క్రమంలో అభిమానులు సానియా సానియా అని అరుస్తుండగా భావోద్వేగానికి గురైన సానియా కళ్ళ నిండా నీళ్లతో తన ప్రసంగం కొనసాగించింది. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ స్టేడియం నుంచి మరెందరో సానియాలు రావాలని, దేశం క్రీడలకు నెలవుగా మారాలని ఆకాంక్షించింది. ఆటకు మాత్రమే వీడుకోలు పలికా, మైదానం బయట టెన్నిస్ తో నాకు అనుబంధం కొనసాగుతుందని ప్రకటించింది. భవిష్యత్తులో తెలంగాణ క్రీడారంగానికి, భారత క్రీడారంగానికి సేవలందిస్తా అని స్పష్టం చేసింది. కార్యక్రమంలో సానియా 5 ఏండ్ల కుమారుడు ఇజ్హాన్ మీర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సానియా చివరి మ్యాచ్ ను తిలకించిన పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెను అభినందించారు. సానియా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. అద్భుత కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించిన మీర్జా భవిష్యత్తులోనూ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చివరి మ్యాచ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సానియాను ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సానియా మీర్జా గారి చివరి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించినందుకు ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారికి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, సానియా మీర్జా గారు తన క్రీడా ప్రయాణాన్ని ఇదే స్టేడియంలో 22 ఏళ్ల కింద ప్రారంభించి ఈరోజు ఇక్కడే మరి చివరి మ్యాచ్ ఆడడం అనేది మనందరికీ గర్వకారణం. క్రీడా రంగంలో హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టి భారతదేశంలో ఎంతోమంది యువతులకి, ఎంతోమంది తల్లిదండ్రులకి ఒక ఆదర్శంగా నిలిచి అద్భుతంగా కొన్ని తరాలను ఉత్తేజితుల్ని చేసి ఇన్స్పైర్ చేసిన సానియా మీర్జా గారు ఈరోజు తన కెరీర్ని ముగించడం ఒకవైపు బాధగా అనిపించినప్పటికీ మరి తను భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీతో, భారతదేశంలోని క్రీడా సంస్థలతో కలిసి మెలిసి పనిచేసి భవిష్యత్తులో కూడా మరింత మంది ఛాంపియన్లు మన దేశం నుండి రావడానికి నేను కూడా కృషి చేస్తానన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆటకు అల్విదా అనంతరం సానియా మీర్జా అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది. హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్లో సానియా మీర్జా రెడ్ కార్పెట్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రెడ్ కార్పెట్ ఈవెంట్ డిన్నర్ కు మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు, క్రీడాకారులు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, ఏఆర్ రెహమాన్, సైనా నెహ్వాల్ డిన్నర్ కు హాజరయ్యారు. పాల్గొన శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రంలో ఆలయ అర్చకులు, పండితులు శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహించారు. ఆలయ ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేష పూజలతో పాటు పల్లకి సేవ నిర్వహించారు. ఆ తర్వాత గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దహనం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్పలపై భక్తులకు కటాక్షించారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లు ఆసీనులై పుష్కరిణిలో విహరించారు.